తృతీయ విభక్తి ఎట్లా ఉంటుంది? రామేణ రామాభ్యాం రామైః అని ఉంటుంది. అకారాంత శబ్దాలు కేవలం అకారాంతాన్ని మాత్రమే పెడతాం కదా. రామేణ రామేణ అణ ఎందుకు వస్తుంది అని చెప్పుకున్నాం మనం. రకారం రేఫ ఉంది కనుక రామేణ అవుతుంది. లేని వాటికి నకారం మాత్రమే ఉంటుంది. శివేన అట్లా. కృష్ణేన కృష్ణ అణాది ఆల్రెడీ ఉంది కనుక నాకు కృష్ణేన వస్తుంది. శివేన వృక్షేణ షకారం ఉంది కనుక అణ వస్తుంది. వృక్ష శబ్దం పుంలింగం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని ఏవైతే మనకు అంటే వ్యక్తులు కాకుండా మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో పుంలింగ స్త్రీలింగ శబ్దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, గమనించుకోవాలి. మనం అవన్నీ కూడా తెలుగులో మహత్తమహత్వం రెండే కాదు, ఇక్కడ సంస్కృతంలో స్త్రీలింగ నపుంసకలింగంలో వాటి పుంలింగాలు కూడా చెప్పేవాడు. శ్వేతాశబ్ద స్త్రీలింగం అంటా కూడా వాటి ఏవేవి ఉన్నాయని కొంచెం మనకు దృష్టిలో నిలయ కూడా అయిపోదు. అట్లానే కృష్ణే మనం రామేణ రామాభ్యాం రామై దీనికి తృతీయ భక్తి ప్రత్యయాలు చేతం చేన్ తోడంతో చేతతో రాముడితో లక్ష్మణుడితో రామ లక్ష్మణేన అగచ్చదు. ఎక్కడికి? వనం అగచ్చదు. రాముడు లక్ష్మణుడితో. అయితే పాటు కూడా మనం చెప్తాం కదా, తో పాటు సహాయం కూడా కలుపుకోవచ్చు. అంటే మనం వెళ్ళేట దేనికి ఎక్కడికైతే వెళుతున్నాడో ప్రతి అని చెప్పాం. వనం ప్రతి అగచ్చదు లక్ష్మణేన సహ. సహ అది విసర్గలు కాదు. సహశబ్దం సకారానికి విసర్గ సహ అయితేనేమో అతడు సహ అంటే కూడా ఎలాంగ్ విత్ రామేణ లక్ష్మణేన సహ కదండి. రామ లక్ష్మణేన సహ రామ లక్ష్మణేన సహ వనం అగచ్చదు అన్నప్పుడు రాముడు లక్ష్మణుడితో పాటు ఎక్కడికైతే వెడుతున్నామో అక్కడ తృతీయ. రామ బాణేన రావణం సమాహరత్. బాణంతో చంపాడు. సాధకం ఏదైతే ఉందో సాధనం, ఆ సాధనం కూడా మన తృతీయ వ్యక్తి చెప్పుకుంటాం. ఆ సాధనం అనేది కర్మడి ప్రయోగమైన కర్తరి ప్రయోగమైన తృతీయలో ఉంటుంది. అంటే కర్మడి ప్రయోగం చెప్పుకున్నా, కర్తరి ప్రయోగం అంటేనేమో రాముడు బాణంతో చంపాడు. రాముడి చేత బాణం చేత చంపబడేది రావణుడు. అట్లా అన్నప్పుడు సరే ఇంకా మన కర్తరి సగం వెళ్ళడం లేదు. కర్తరితో వెళ్ళినప్పుడు మళ్ళీ రామశబ్దం కూడా తృతీయ భక్తి, కర్త సాధన పదం కూడా సాధక పదం కూడా తృతీయ భక్తి ఉంటుంది. సాధన ఏదైతే ఉంటుందో సాధన వాటితో పాటు అనేటువంటి అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ధాతువుల్లో రూపాలన్నీ కూడానండి ఇవే కదా, మనం కర్తరి ప్రయోగం రూపాలేగా తీసుకునేది. కర్తరివే చెప్తున్నాం. అదే కర్తరే ఉంటాయి, కర్మణి ఉంటాయి, నిజంతాలు ఉంటాయి. నిజంతాలు అంటే చేయించడం. ఇంచు అనే పదం వస్తుంది. గచ్చతి వెళుతున్నాడు. అవి కూడా కావాలంటే రేపు ఏ ధాతు అవి కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. గచ్చతి అంటే వెళుతున్నాడు. గమయతి. ఇంకొక విషయం ఏమిటంటే ఏ గత్యర్థాగా తే ప్రాప్త్యర్థకా అనేది ఒక నియమం ఉంది. అంటే వెళ్ళుట అనే అర్థం ఏదైతే ఇస్తున్నావో అవి పొందుట అని గెట్టింగ్ అనే అర్థంలో కూడా ఇస్తాయి. సహ గచ్చతి అంటే అతను పొందుతున్నాడు అర్థం కూడా వస్తుంది. అంటే గమ్ ధాతుకు అర్థం గతి గమ్కు సంబంధించినటువంటి అంటే వెళ్ళుట అనే అర్థంలో మనం ఇంకా ధాతులు కూడా చెప్పుకుంటాం ముందు ముందు. అవన్నీ కూడా దాదాపుగా పొందుట అనే అర్థం కూడా మనకు వస్తుంది. అంటే రెండు రకాలు కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ అట్లానే తప్రత్యయాలు వస్తాయి. అంటే దాని మీద శబ్దాలుగా మారినప్పుడు తప్రత్యయాలు, శత్రు ప్రత్యయాలు, తవత్ ప్రత్యయాలు ఇవన్నీ ఉన్నాయి. వాటిని మనం ఈ రూపాలు అంటే ఈ విభక్తులన్నీ అయిపోయినాక
వాడేదాకా మనం వెళ్ళచ్చు. అవి కూడా అకారాంతాలు ఉంటాయి, అకారాంతాలు ఉంటాయి, ఏ విధంగా వస్తాయి చూసుకోవచ్చు. అట్లా స్త్రీలింగంలో రమయ, రమాభ్యాం, రమాభిః, రమయ, రమాభ్యాం, రమాభిః. నపుంసకలింగంలో తృతీయా విభక్తి నుంచి నపుంసకలింగం అన్నీ కూడా పుంలింగంలాగానే ఉంటాయి. అదే ఇవాళ పెట్టారు కదా మీరు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ మనం పుంలింగ మళ్ళీ ప్రత్యేకంగా శబ్దాలు చెప్పక్కర్లేదు నపుంసకలింగ శబ్దాలు. దాదాపుగా తృతీయ విభక్తిలో ఏముంటే అవన్నీ కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ రామేణ రామాభ్యాం రామై అన్నప్పుడు జ్ఞానేన జ్ఞానాభ్యాం జ్ఞానై, ధనేన ధనాభ్యాం ధనై, వనేన వనాభ్యాం వనై. దండేన దండాభ్యాం దండై. ఖండమా దండేన 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 దండాభ్యాం దండాభ్యాం దండై. దండై దండేన దండం దండేన దండే దండాభ్యాం దండై అని తీసుకోవచ్చు. వీటినటి కూడా ఇదే ప్రత్యేకం విభక్తులతో చూసుకొని తీసుకోవచ్చు. తర్వాత నిన్న కర్కాటకం అన్నాను, నిజానికి అది కర్కటక మీరు చెప్పిందే కరెక్ట్. నేను వ్యవహారంలో కర్కటక జ్ఞాపకం అదే కరెక్ట్ అని పెట్టుకున్నాను. మళ్ళీ చూశాను అది కర్కటక నవ్వు శ్లోకాలు అక్కడక్కడ కనబడే గుర్తుంది అది. కానీ నేను ఎక్కువ వ్యవహరించలేక దానికి సంబంధంగా కొన్ని శబ్దాలు ఎట్లా ఉన్నాయంటే వ్యవహారంలో ఒక రకంగా అయిపోతుంది. ఈశాన్యం అనే పదం ఉంది నిజానికి, ఈశాన్య పదం లేదు. ఈశాన్య సంబంధం ఐశాన్యం అవుతుంది. ఈశానుడి యొక్క సంబంధం ఐశాన్యంగానే కానీ ఈశాన్యంగా మనం వ్యవహరిస్తుంది. కానీ ఈశాన్య పదం సరి అయింది కాదని నేను అనుకుంటున్నాను. కార్తీక మాసం, కార్తీకేయ వాసంలో కార్తీక పదం ఉన్నట్టున్నది. కార్తీక కరెక్టే కానీ కార్తీకం ఆ రెండు రకాలుగా కనబడ్డది. చూడాలి ఒకసారి మళ్ళీ కూడా ఎదురుగా వస్తుంది. చర్చ వచ్చింది కార్తీకం అనేటువంటి మన దాంట్లో వచ్చింది కదా, వచ్చినట్టున్నది. ఏదో కార్తీకం అనేటువంటి కార్తీకం కృత్తిక అనేటువంటి కార్తీకం అవుతుంది. కార్తీకం లేకపోవచ్చు. క్రూలో రుకారానికి తద్ధితంలో ఆర్ వస్తే కార్ అవుతుంది. ఆది వృద్ధి అంటారు. అది వృద్ధి వచ్చి అవుతుంది. అట్లానే ఇంకొకటి ఏమనుకున్నాం, గీర్వాణి పదం వాడతారు. గీర్వాణి అంటే సరస్వతి అని వాడతారు. కానీ నిజానికి గీర్వాగ్వాణి సరస్వతి అని ఉంది. గీర్ అంటేనే సరస్వతి, వాణి అంటే సరస్వతి. మరి గీర్వాణి ఏంది? గీర్వాణ భాష సంస్కృతాన్ని కూడా గైర్వాణి అంటారు. సంస్కృత భాష అంటారు కదా. సంస్కృత భాష గైర్వాణి. గీర్వాణులు గీర్వాణ పదం ఉంది, గీర్వాణ ఉంది. గీర్వాణో దానవారయ అని. గీర్వాణులు అంటే దేవతలు. గీర్బాణ పదం ఉంది నిజానికి. అది గీర్వాణ కూడా ఉభయవర భేద అన్నట్టుగా రవీంద్ర అని చెప్పినట్టుగా గీర్వాణ నాగర్లిపిలో బకార బకారాలు తేడా లేవు. అందుకొరకని గీర్వాణ పదం గీర్వాణ అయింది. గీర్వాణ ప్రసిద్ధమైంది. గీర్వాణుల యొక్క సంబంధించిన భాష గైర్వాణి అనేటువంటి దానికి ఆదివృద్ధి వచ్చి గైర్వాణి అయింది. కానీ గీర్వాణి పదం మనకు కనబడదు. మీరు కావాలంటే ఎక్కడైనా ఏ నామాలు సరస్వతి నామాలు కానీ ఎక్కడైనా గీర్వాణి పదం వాడబడ్డదా చూడండి. దేంట్లో మీకు సంస్కృతంలో ప్రధానం. ఎవరో వేరే వాడు మన ఫలానా వ్యక్తి రాశాడు కదా, ఫలానా కవి రాశాడు కదా అని మీరు కాదు. దేవతల భాషగా సమాసంలో గీర్వాణ భాష అనొచ్చామనండి. గీర్వాణ భాష అన్నది గీర్వాణి కాదు కదా. గీర్వాణ భాష, గీర్వాణ అదే గీర్వాణ పదం ఉందని చెప్తున్నాను కదా. గీర్వాణ పదం ఉంది, దాన్ని వాడచ్చు. అట్లానే గీర్వాణలోనే పదం వాడచ్చు, భాష గీర్వాణ భాష అనవచ్చు.
గీర్వాణి అంటే మాత్రం చెప్తున్నాను. నమస్కారం. ఆ, నమస్కారం అండి అందరికీ. అదే శివాని అనే ఒక పదం ఉంది, అది శివాని మనం వాడుతున్నాము. ఇది ఉందా లేదా పెద్ద చర్చ దాని మీద. నేను చాలా మొన్నటి వరకు కూడా లేదని చెప్తాను. కాకపోతే మొన్న శృంగేరిలో రాజయ్య గారు పక్కకే ఉన్నారు, అక్కడ ఒక చర్చలో వచ్చినప్పుడు శివాని అనే పదం ముందు ఆయన వాడాడు, అవదాన్ని వాడగా దాని మీద ఆబ్జెక్షన్ వచ్చింది. వస్తే వెంబడైనా మార్చాడు. కానీ వెంబడి అక్కడ ఉన్నటువంటి పండితులు కొంతమంది ఏం చెప్పారంటే శివాని వాడవచ్చు అన్నారు. ఎందుకంటే ఈ రుద్రాణి భవాని శర్వాణి లాగా కాకుండా, అంటే ఆ లిస్టులో లేదు శివాని పదం. శివం ఆనయతీతి శివాని అనే పదం చెప్పవచ్చు అన్నారు. శివమును మంగళాన్ని తీసుకుని వచ్చేటువంటిది అనే అర్థంలో వాడవచ్చు అని అన్నారు. సరే, అది మరి వాళ్ళు అన్నారు కనుక అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఎవరు సంచాలకులు వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని మనం ఓకే కావచ్చు అనుకుంటున్నాను. శివాని పదం లేదనే నేను అనుకున్నాను. మా నాన్నగారు వాళ్ళు కూడా ప్రస్తుతం చెప్పి చదవరు లేదనే నేను. శివ అంటేనే పార్వతి కాబట్టి బహుశా అది నిషేధించి ఉంటారు. శివానే పదం, శివానే మన వ్యవహారంలో ఉంటుంది. శివానేనే ప్రసిద్ధం. శివే భవాని, శివే సర్వార్థ సాధకే, శివే సర్వార్థ సాధకే అని శివశబ్దం ఉంది. శివాచ శివశ్చ శివౌ అని ద్వంద్వ సమాసంలో ఒకేలాంటి పదాలకి ఇది వస్తే ఒకే పదం అవుతుంది. శివౌ అన్నప్పుడు నవ శివాభ్యాం నవయౌవనాభ్యాం. ఇక్కడ శివాభ్యాం అంటే ఇద్దరు శివులు. ఇద్దరు శివుడు అంటే ఎవరు? పార్వతి అంటే అమ్మవారు, తర్వాత శివుడు. శివాభ్యాం అవుతుంది. ఏకశేష సమాసం. మీకు తృతీయ విభక్తిలో ఉన్నటువంటి ఒక ఏదైతే ద్వివచనం ఉందో ఇది తృతీయ చతుర్థి పంచమిలో కూడా ఉపయోగపడుతుంది. అంటే అవే రూపాలు. మీరు మనం చతుర్థి పంచమి వాడా చెప్పకముందే మీకు అవి ఒక ఇస్తున్నాను. ద్వివచనాలు మాత్రం, ద్వివచనాల్లో మాత్రం రామాభ్యాం, జ్ఞానాభ్యాం, రమాభ్యాం, ఇవి తృతీయ చతుర్థి పంచమి. అంటే తృతీయకేమో చేతంతో, అట్లానే చతుర్థికేమో కొరకొనకై, అట్లానే పంచమి వలన అంటే వాళ్ళ వల్ల అన్నట్టు. మూడిట్లో వస్తుంది. మూడిట్లలో కూడా అవే రూపాలు. ఏ శబ్దంకైనా, ఏ శబ్దం కంటే ఏ అంతం ఉన్న శబ్దానికైనా కూడా ద్వివచనంలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ ఏమిటంటే ప్రథమ ద్వితీయ ఒకేలాగా ఉంటుంది, పంచమి ఒకేలాగా ఉంటుంది, తృతీయ చతుర్థి పంచమి ఒకేలాగా ఉంటుంది. తృతీయ చతుర్థి పంచమి ఒక రకంగా ఉన్నాయి. షష్ఠి సప్తమి కూడా ఒక రకంగా ఉన్నాయి. షష్ఠి సప్తమి కూడా ఒకేలాగా, షష్ఠి సప్తమి కూడా అలాగే ఉన్నాయి. ప్రథమ ద్వితీయ అంటే సంబోధన కూడా కలుపుకోండి. ప్రథమ సంబోధన, ప్రథమ ద్వితీయ. అవునండి. తర్వాత అవి ఒకలాగా ఉంటాయి. తృతీయ చతుర్థి పంచమిలు ఒకలాగా ఉంటాయి. షష్ఠి సప్తమిలు ఒకలాగా. ఇది ఒక మనకు అనుకూలం. ఒకటి తెలిస్తే మీతో వచ్చినట్టు లెక్క. తర్వాత కొన్ని అవ్యయాలు ఇచ్చాను. ఇతి అని లాస్ట్ మనం వాక్యాన్ని క్లోజ్ చేస్తాం. సహ గచ్చ ఇతి అవదత్, ఇక్కడ వెళ్ళు అని చెప్పాను. ఇతి అంటారు. తూష్ణీం అంటే ఊరికే ఉండటం. అహం తత్ర తూష్ణీం అవసత్, నేను ఊరికనే అక్కడ నివసించాను. తూష్ణీం బభువ అంటే అంటుంటా, ఎక్కడో విన్నానండి. తూష్ణీం బభువ అంటే ఊరికే ఉండమని. తూష్ణీం బభువ బభువ కాదు,
బభువ అదే బభువ ఇప్పుడు అవసతనేమో బభువ అంటేనేమో భూధాతువు యొక్క లిట్ లకారం. లిట్లకారం. ఓకే ఓకే. బభువ రామో నామ బభూవ అని చెప్పి వదిలే గారు కూడా ఇప్పుడు ఎక్కడో విన్నానండి, గుర్తొచ్చింది. అదే రామో నామ బభూవహం తదబల సీతేది అని శ్లోకాలు బభూవ ఉండేను. లిట్లకారం గురించి చెప్పినప్పుడు కుమార సంభవంలో మొదటి శ్లోకం కూడా అదే. కుమార సంభవం ఏమిటి? ఈ తూష్ణీభావం ఉపయోగిస్తాం కదా, అక్కడ కూడా అదే అర్థం కదా. తూష్ణీభావం, తూష్ణీం బభు అంటే తూష్ణిగా ఉండేది. భావం వహించను, ఆ ప్రాచీన కథ చెప్తున్నాడు. ఏం పట్టించుకోలేదని తూష్ణీభావం వహించను. ఊరికే మౌనంగా గానీ ఊరికే గానీ మౌనంగా ఉన్నాడు, ఊరికే ఉన్నాడు. అందులో ఇక్కడ మనం మౌనైన తృతీయ వ్యక్తి వాడచ్చు. మౌనైన అనేది మౌనంతో ఉన్నాడు. కలహం నాస్తి ఉంది కదా సార్, అది తృతీయాలో వచ్చే దాంట్లో శ్లోకంలో సుఖేన మౌనైన భోక్తవ్యం అంటుంటామండి. సుఖేన మౌనైన భోక్తవ్యం అంటుంటాం ఆర్థిక మంత్రాలు. అదే అక్కడ తూష్ణీం కూడా వస్తుందండి చాలా సార్లు. అవును, అక్కడ ఒక చోట ఉపయోగిస్తామండి. అక్కడ కూడా పాదోపక్షాయ అని చెప్తారు. అంటే 50 ఏళ్ళ నుంచి పెడుతున్నాం కదా, అందుకు అలవాటు అయిపోయినాయి. అదే అదే అవునండి. మనకంటే శ్లోకాల్లో కూడా ఇక్కడ కనబడ్డాయి కూడా మనకు గుర్తు వస్తాయి. ఎందుకంటే ద్వారా పాదాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే చూస్తే ఎక్కడ శ్లోకాల్లో మనకు కనబడట్లేదు కదా, ఉన్నా లేకపోయినా మొత్తానికి ఇవైనా కూడా. పురహ ఎదుట, పురత కూడా అనుకోవచ్చు. ఈ తహ అనేటువంటిది ఒకటి, నేను ఒకటి టేబుల్ తయారు చేయాలనుకుంటున్నాను. తత్శబ్దానికి ఏమేమి ప్రత్యయాలు చేస్తే ఏమేమి వస్తుందో, అంటే అవి అవ్యాలుగానే అవుతున్నాయి. ఎట్లా అంటే తదా దా పెట్టాం అంటే ఈ సర్వనామాలు తదా కదా యదా చెప్పుకుందాం కదా. ఏకదా ఏకశబ్దానికి చెప్తే ఏకదా ఒకప్పుడు చెప్పాలి ఎదుర్కొని ఏకదా ఒకసారి అని అర్థం. ఇట్లా సర్వదా అవి దాలు. ధా పెడితే థా పెడితే తథా సర్వథా సర్వథా తథా తథాస్తు పదం వాడుతున్నారు కదా. తథా ప్లస్ అస్తు బహుధా అంటే విధానంగా తథా తథా ఎక్కువగా తథా అంటే అదే విధంగా తథా సర్వథా ఏతథా విధంగానే ధాలు వేరండి. దానేమో సమయం ఇచ్చేది. యదా తదా యదా యదా కదా థా అనేమో అది ప్రకారం తథా. ఏమండి ధాకి ధాకి కూడా భేదం ఉంది కదా. ఉంది 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 అదే యథాకి యథాకి రెండు వేరండి. ధా విధానం ప్రకారం అట్లా రెండు అర్థాలు కదా బటాన్ని వస్తున్నాయి కదా దాంట్లో. యదా యదాహి ధర్మస్య యదా యదాహి అని ఎప్పుడెప్పుడైతే ఇంకోటి తతః అంటే అందువలన, కుతః ఎందువలన, కుతః ఎందువల్ల ఎక్కడికైనా కడతాం. కుతః ఎందువలన అక్కడ నుండి వస్తుంది. అందువలన అక్కడి నుండి రెండు అర్థాలు వస్తాయి. తతః కుతః, యతః ఎందువలన ఎక్కడి నుండి, నుండి అయితే అని అర్థం. ఎక్కడి నుండి అయితే వచ్చాను. కుతః ఎక్కడి నుండి, సా కుతః గచ్చదు అంటే ఎక్కడి నుంచి వచ్చాను. కుతః సా అగచ్చదు ఎందుకు అతను వెళ్ళాడు, ఎందుకు ఇట్లా ఎక్కడి నుండి. విధ విదడించడానికి కూడా చదివా ఉండదు చూడ. విధ రెండుగా విడగొట్టాడు, రెండుగా ఖండించాడు. రెండు విధాలు అక్కడ కూడా ఇదే కదండి. దా శబ్దం ఏకథ ద్విధ విధ రెండుగా ఖండించాడు. అవును విధా త్రిధ విధా త్రిధ తథా తథా త్రిధ త్రిధ అన్నా కూడా అదేండి.
త్రిధ అంటే మూడు భాగాలుగా. త్రిధ, శతధ కూడా ఉంది కదా. సహస్రద శతదా సహస్రద బహుదా ఉందా గురుగారు? గురుగారు శతధ అన్నదానికి మామూలు ధా అయితే వేరే అర్థం ఉంది అనుకుంటా. శతధ అంటే ఎల్లప్పుడూ వస్తుంటారు. శతధ అంటే అనేక విధాలుగా, అనేక విధాలుగా శతధ. ఓకే, అంటే విధ అదే విధానంలోనే శతధ. అవును, ఎన్ని రకాలుగా చాలా రకాలుగా చెప్పినా వినలేదు. శతధ చెప్పినా కూడా అన్నట్టుగా. అవునండి, శత విధాలు. అట్లానే తహ ఇప్పుడు ఇది తహ అనేటువంటిదేమో మనం కుతహ ఎందువలన, యత ఎందువలన అయితే తత అందువలన ఇట్లా పోతుంది. ఏకత ఒకవైపు నుండి. అతహ ఉందా గురుగారు? అతహ అధశబ్దం ఒకటి ఉంది, దాని నుంచి అతహ. అధశబ్దం మనం అది కొంచెం వేరే రకంగా ఉంటుంది కనుక నేను చెప్పలేదు. శబ్దాన్ని సహతవతేమో ఇవన్నీ ఒకేలా కనబడుతుంటాయి. ఆ శబ్దం కొంచెం వేరే రకంగా ఉంటుంది. అది కూడా అతడు ఇతడు అనే అర్థంలో చెప్పుకుంటారు. సకారాంత శబ్దం కొద్దిగా వెరైటీగా ఉంటుంది కనుక చెప్పలేదు. తర్వాత ఉపవిశదికి ఉపవేక్ష్యతి. నిన్న చెప్పుకున్నా కదా, ఉపవిశది ధాతువులకు ఉపవేక్ష్యతి లకారం. అట్లానే కొత్త ధాతువులు హసతి. హస్ అనే ధాతువునకు నవ్వుతున్నాడు, లకారం నవ్వుతున్నాడు. హస్ హసతి, పరిహసతి అని కూడా పరిహాసం చేస్తున్నాడు. ఇట్లా ఉపసర్గ. తర్వాత దానికి హసిష్యతి, అహసత్. హస నోట్లో, హస నవ్వు. పరిహతికి లంగ్ రూపం గురుగారు. పరిహతికి దేనికి? పరిహతికి లంగ్ రూపం. పరి పెట్టుకుని సేమ్ మళ్ళా పరిహత. పరి అనేది ఒక ఉపసర్గ, దాన్ని మనం కలపడమే, అంతేం లేదు. హస్తధాతువే మొత్తం. ఈ లంగ్ రూపంలో అహసహ అని వస్తుందండి. ప్రథమ ఈ ద్వితీయ విభక్తి మధ్యం పురుష అహసహ అంతే కదా. అదే రకారం మనం మీరు ఆ ధాతుల ప్రకారం మిగతా చూసుకోండి, మొత్తం రూపాలు చూసుకోండి, అలాగే ఉంటుంది. హసత హసతామ హసన్, అహస్త అహస్తం అహసత అహసం అహసావ అహసం. ఒక ధాతు బాగా నోటికి వచ్చాక మిగతా ధాతు టకటగా చెప్పేస్తాం మనం. ఒక ధాతు నిజం ఏం చదువుకుంటే భూధాతు చెప్పుకునే వాళ్ళం. బయట భూధాతు ఫస్ట్ పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఉండేదంటే క్రియాపదాలకు మన వాక్య నిర్మాణం ఎక్కువ చేయాలని గంధాతుతో మొదలు పెట్టాను నేను. మన క్రియలు ఎక్కువ వాక్య నిర్మాణం చేసుకోవడానికి కొరకు పెట్టాను. తర్వాత రక్షధాతు రక్షతి. రక్షతికి సంరక్షతి కూడా మనం కలుపుకోవచ్చు. రక్షతి, రక్షత, రక్షంతి, రక్షిష్యతి. అంటే అరక్షదు. రక్ష 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 మహాదేవ అని అనుకుంటున్నా శ్లోకాలు. రక్ష అనేది లోటు లకారం. రక్షమాం రక్షమాం, మాం రక్ష నన్ను రక్షించు. ఎవరైతే రక్షిస్తున్నారో ద్వితీయ విభక్తి వస్తుంది. దేని గురించి చదువుదో అది కూడా ద్వితీయ విభక్తి వస్తుంది. మాంకి మా వ్యతిరేక పదం. మా వేరు. మాం అనేది అస్మత్ శబ్దం యొక్క ద్వితీయ విభక్తి. మా వద్దు. మా అనే దానికి అర్థాలు ఏమిటంటే లక్ష్మీదేవి అని అర్థం ఉన్నది. మా అంటే మా ధవుడు మాధవుడు. మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క భర్త మాధవుడు. అట్లానే మా అంటే మాం మా అంటే నన్ను అనే అర్థం కూడా ఉంది. మాం ఇప్పుడు అహం ఆవాం వయం మాం మా మనం చెప్పుకున్నాం కదా, నేను పాటలు చెప్పుకున్నాం మనం. మీరు వాటిని రోజు చదువుతుంటే గుర్తుంటుంది. వాటికి ఇప్పుడు రిపీట్స్ కాదు, దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. మీరు చెప్పినట్టు మీ ఫీడింగ్లోకి పోవాలి, మైండ్లోకి పోవాలి. లేకపోతే
లాభం ఉంటే కనుక మా ఉమా అంటే అక్కడ ఉంది కదా సార్, ఆ, ఉమా శబ్దంలో కూడా నిషేధం ఉంది కదా. నిషేధం కాదు కదా, మా అంతే. ఉమా మా అంటే లక్ష్మీదేవి, ఉమా అంటే భారతి పార్వదేవి అంతే. అంతే. అంటే అక్కడ దాన్ని కాళిదాసు చెప్పిన శ్లోకంలో మా వద్దు అని, ఆమె తపస్సును వద్దు అని చెప్పినందువల్ల ఉమా అని పేరు వచ్చింది అని. ఆ, ఉమేది మాత్ర ప్రసిద్ధం నిషిద్ధ అని ఒక ఇలాంటిది అట్లా వద్దు అని అర్థం, మా వద్దు అని. ఆమె తపస్సుకు ఓవద్దు అని పార్వతీదేవి వద్దని కోరినందువల్ల, ఆమెకు కోరినప్పుడు పోయినా కానీ ఆమెకు ఆ పేరుతో ఉమా అని ప్రసిద్ధం వచ్చింది అని చెప్తుంటారు అని దాని యొక్క ఇవ్వచ్చు. మొత్తం ఉమా అంటే పార్వతీదేవి. సా ప్లస్ ఉమహ సోమహ సోముడు, చంద్రుడు అనే అర్థంలో సకారానికి ఉమతో కూడుకున్నవాడు అని అర్థం. శివునికి పేరు, శివునికి. ఇప్పుడు సోమహ అవుతుంది, పుంలింగ మన శబ్దంలోని బహురీతోనే అది సోమహ అవుతుంది పుంలింగం కనుక. ఎట్లా సార్ అర్థం ఏంటి సార్? చంద్రుడికి కూడా ఉంది కదండి. చంద్రుడి యొక్క అర్థం సోమహ అనేది ఈ ఉమతో కూడుకున్న అర్థం కాదు. అదే ఓకే ఓకే సార్. అది సోమహ అనేటువంటి సోమదత్త సోమ అనే అట్లా దాంతో అర్థంలో వస్తుంది. ఓకే సోమహ. ఇంకే సోమేశ్వర స్వామి ఆలయాలలో పార్వతీ విగ్రహాలు ఉండవు. ఉమాదే అమ్మవారే ఉంటుంది కదా. సా ఉమా ఈశ్వరుడు కాబట్టి అదే ఆయన ఉమతో కూడుకుని ప్రత్యేకంగా వేరే ఉమా పార్వతీ విగ్రహాలు ఎక్కడ ఉండవు, కేవలం శివుడు. అంటే ఇప్పుడు ఈ దక్షిణ ప్రాంతంలో నేను చాలా దేవాలయాలు చూశాను, అమ్మవారి గర్భగుడిలో అమ్మవారు ఉండదు. అమ్మవారికి అయితే వెనక వైపు, అంటే అదే మందిరానికి ఒకవైపు అమ్మవారు ఒకవైపు స్వామివారు ఉంటారు. అంటే స్పష్టంగా పడే ఒక తూర్ముఖం ఒక పశ్చిమముఖం, అంటే వెన్ను వైపు ఎలాగైనా ఉంటుంది. అది కొన్ని దేవాలయాలు ఉంటాయి, ఎక్కడో కానీ రెండు చోట్ల కలిపినటువంటివి ఉండవు. ఇప్పుడు వేములవాడలో కూడా అమ్మవారు బయట ఉంది, విధానాలు ఉన్నాయి. సాంబపద అంబా అని చెప్పుకున్నాం కదా, అంబయా సహవర్తతి ఇది సాంబ కూడుకున్నవాడు సాంబుడు. అది సహపర్వ గురువద బహుళ సమాసం సహ అనే పదంతో ఉన్నది. అట్లా తర్వాత రక్షించేది అరక్షకుడు. అయితే దీంట్లో కొన్ని శబ్దాలు ఇచ్చాను పైన, పుత్ర పుత్రిక అని ఇచ్చినప్పటికీ కూడా కింద కొన్ని ఇక్కడేమో నపుంసకలింగ ఆకాశం, గగనం, ఉద్యానం, అనృతం, ఉత్థానం, అట్లానే ప్రసూనం, పుష్పం, ఇవి నపుంసకలింగాలు. పానీయం, పృష్ఠం పృష్ఠభాగం. అంటే కొన్ని ఇక్కడ కొన్ని మళ్ళీ జ్ఞాపకం, కేవలం పుంలింగంలో ఒకటి మాత్రమే పెట్టాను కదా అని కింద మళ్ళీ నేను యాడ్ చేశాను. పుత్ర, సుత, పౌత్ర, పితామహ, క్రోధ, అభిమాన, వీటి అన్నిటికీ మీరు అర్థం తెలిసి కనుక మీకు ప్రత్యేక వాటికి అర్థాలేమి నేను రాయలేదు. స్త్రీలింగంలో పుత్రిక, సుత, గంగ, ఇచ్ఛ, ఘటిక అంటే గడియ, యాత్ర, లేఖ, లజ్జ అంటే సిగ్గు వాడు. స్త్రీ కూడా ఉంది కదండి. స్త్రీయా? పుత్రి కప్రత్యం చేస్తే పుత్రిక ఆకారం ఇది. అలా బాలిక. పుత్రి కూడా కరెక్టే కదా అని అడుగుతున్నాయి. పుత్రి శబ్దం ఉంది, ఈకారాంత శబ్దం. ఇకారాంతాలుగా మారినటువంటి పుంలింగ శబ్దాలు ఈకారాంతాలు మారితే అది గౌరీ శబ్దం లాగా ఉంటాయి. అవి మనం ఇంకా చెప్పుకోలేదు శబ్దం, అందుకొరకు పుత్రికా పదం వాడాను. బాల వాడచ్చు, బాల కూడా స్త్రీలింగంలో బాల, బాలిక, బాలుడు, బాలకుడు, బాలకహ కూడా అనొచ్చు, బాలహ అనొచ్చు.
అట్లా నపుంసకలింగంలో ఇవి చెప్పిన తర్వాత ఇవన్నీ అయిపోయింది కదా. కప్రత్యయం వల్ల చిన్నది అనే అర్థం రాదండి. అదొక విభాగం, అదొకటి అంతే. అదే చిన్నది అని అర్థం క్వశ్చన్ కావచ్చు, అలఘుత్వం. చిన్నది అదే నాటకం అంటే నాటిక అంటారు, అంటే చిన్నదైతే నాటిక అంటారు. నాటిక అల్పార్థ అని ఉంది సార్, అల్పార్థ విధించాడు. అల్పార్థంలో కా ఉంది, అల్పార్థంలో కా అనేది ఒక విధానం. అట్లానే కూడుకున్న అర్థంలో కూడా వస్తుంది. నీహారము నీహారిక, నీహారము నీహారిక, నిహారిక మంచి ముక్క అని అర్థం. చాలా చాలా చిన్నది అర్థం. చిన్నది. ఇక శబ్దం అక్కడ అల్పత్వాన్ని సూచిస్తుంది. అన్ని సందర్భాల్లో కాదు. ఇప్పుడు యవనిక ఉంది, యవనికను ఎట్లా విడదీస్తాం? అది పదం అంతే. అంతే అంతే అంతే. అంటే కలిగి ఉన్న అనే అర్థంలో కూడా కొన్ని చోట మంది వాడుతుంటారు. అది కలిగినటువంటి అర్థంలో కూడా దాంతో పాటు కానివ్వండి వాటి రావడం. నేను ఇప్పుడు ఉదాహరణ చెప్పిన జ్ఞాపకం వస్తాయి కానీ కానీ ఏమని మనకు వ్యసనం రత్నం వస్త్రం, వస్త్రం వ్యసనం కాదు, అది వసనంగా వసనాలు పెట్టాను. వ్యసనం కూడా సరే ఓకే, వ్యసనాన్ని అన్నట్టు వ్యసనం కూడా కరెక్టే. పుస్తకంలో నేను చెప్పబోయేది వసనం. బహుశా అది తీసుకున్నట్టు నేను చూడలేదు, చిత్తం పెట్టి ఇప్పుడు చూస్తున్నాను. అది నేను దీంట్లో పెట్టేటాను వసనం అని పెట్టాను, అనుకుని కాపులికి పెట్టాను వసనం వారవస్త్రం అని. వ్యసనం కూడా తృతీయలో టాభ్యాం భిస్ అనేటటువంటి దాన్ని మనం ఎట్లా ఉపయోగిస్తామో ఒకసారి చెప్తారా? ఏమిటండి తృతీయ విభక్తిలో అది ఏ సందర్భం? టాభ్యాంబిస్, టాభ్యాంబిస్ అనేది ప్రత్యయాలు. మనం వాటికి ఎలా చేరుస్తాము? ప్రథమ పురుషులో ఎలాగా, ద్వితీయలో ఎలాగా, తృతీయలో ఎలాగా? ఏది కాదు మీకు టాభ్యాంబిస్ ప్రత్యయం మాత్రమే కదా. టా అనే ఒక ప్రత్యయం, తృతీయ విభక్తి ప్రత్యయాలు. సుపౌజస్ అమౌర్షస్ టాభ్యాంబిస్ నేభ్యాంబిస్ నస్భ్యాంబిస్ నసోసాం న్యోసు, ఇవి ప్రత్యయం. ఇవి రామశబ్దానికి సూ చేర్చడం రామహ అయింది. బట్టి విడిగా మనం సూని వాడలేము. డూను ఎట్లా వాడతామంటే డూనే అంతే, దాన్ని ఏం వాడదు. రాముడు అడుగుతున్నట్టున్నది సార్. ఎట్లా చేస్తారంటే వ్యాకరణ పరంగా అడుగుతున్నట్టున్నది. రామేణ రామేణ అది ఎలాగా వాడుతున్నాం? అది ఆ సూత్రం ఒకటి ఉంది. టాంగ్ అసింగసామినాచ్యోహ్ అని ఒక సూత్రం ఉంది. టానే వచ్చినప్పుడు అకారాంతానికి ఇనా అనే ప్రత్యయం వస్తుంది కనుక రామ ప్లస్ ఇనా ఈక్వల్ రామేణ అయింది. ఎందుకంటే మనం ఇప్పుడు మీరేవో అడిగేది హై లెవెల్ అడుగుతున్నారు. ఏంటంటే ఆ సుప్రత్యయాలు మొన్నకూడా చెప్పారు, సుప్రత్యయాలు కానీ ఇప్పుడు అవి కలిపితే ఎట్లా అవుతాయి రూపాయలు వద్దు మనకు చెప్పుకో అని చెప్పారు. ఎందుకంటే రామ ప్లస్ రామ ఇప్పుడు అవి చెప్పుడు కూర్చుంటే ఇప్పటికే సగం మంది ఎగిరిపోయినారు. ఎందుకంటే నాకు తెలుసు ఇందులో ఇద్దరు ముగ్గురు సీనియర్స్ సహకరించకపోతే మాలాంటి వాళ్ళకు అర్థం కాదు. ఇందులో ఇద్దరు ముగ్గురు సీనియర్స్ కొద్దిగా సహకరించాలి మాకు. అందరూ సహకరించుకోవాల్సిందేటువంటి పరస్పరం అట్లా ఏం లేదు. నేను కూడా కుమారి గారు ఒక ప్రశ్న అడిగారు, ఆమెకు ఆ సందేహం తీరినట్టు కూడా నాకు అనిపించలే. ఏం ప్రశ్న? ఇప్పుడు నాది తెలిసి తెలియని నడుజల్ప బ్రహ్మదేవుని వశమేలాగా నాది ప్రస్తుతం హాఫ్ నాలెడ్జ్. మీరు అడిగింది ఏమిటి? మీరు అడిగినటువంటిది ఏమిటి? మీరు అడిగింది ఏమిటి మళ్ళీ అడగండి. మీరు చెప్పండి, ఏంటి నాకు గుర్తులేదు. అయ్యో అట్లా మర్చిపోతే ఎట్లా? మీరు అడిగింది మీరే మర్చిపోతే. లేదు 2-3 అడిగాను, అందులో మీరు అనుకున్నది ఏంటి? నిన్న సరే అనుమానాలు వస్తున్నప్పుడు అందరూ వేసుకోవాల్సిందే పరిష్కారాలు. వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు దీంట్లో అందరూ తెలిసినటువంటి వాళ్ళు. హసతి అనే చోట అడిగారు మీరు. ఎందుకంటే ఒకటి గురుగారు వారు చెప్పేదానికంటే మనం అభ్యాసం చేయాల్సింది ఎక్కువ ఉంది. అది చేయకుండా నోరు తెరవటానికి భయంగా ఉంది.
అలా కాదు ఇక్కడ అవసరం అక్కడ అదే. ఇక్కడ మనం అడగడమే నేను అది కావాలి. చదవకుండా నేను వారిని ప్రశ్నల మీద ప్రశ్నలు ఏం అడగడం పర్వాలేదు, భావ్యం ఏం కాదు. పర్వాలేదు, ఏం పర్వాలేదు, మీ ఏం అనుమానం పర్వాలేదు. వచ్చింది అడగండి, ఇబ్బంది ఏం అది లేదు. అది నేను చూసి అభ్యాసం చదవాల్సిన విషయం చేయాల్సిందే, అది నాకు మాత్రం ప్రధానం. అర్థమైంది. అభ్యాసం మాత్రం ప్రధానమైంది. నేను అందుకొరకే మీకు నేను అభ్యాసం చూసి దాన్ని అభ్యాసం చేయాలన్న విషయం నాకు అర్థమైంది. అభ్యాస విధానం మీకు ఒక్కసారి చెప్పాను, మళ్ళా గుర్తు చేస్తున్నాను. మీరు ఫైల్గా తయారు చేసుకోండి. ఒకటి చేసిన తర్వాత రాస్తూ అనాలి రెండవది. తర్వాత రోజు ఒకసారి ప్రొద్దున ఒకసారి అంటే సమయం దొరికినంత విధంగా 2-3 సార్లు చదవండి. కొద్ది రోజులు కానీ తగ్గించండి. 2 పూటల బదులు ఒక రెండు పూట ఒక పూట నుంచి 2 రోజులకు ఒకసారి అట్లా చదవండి. మొత్తం కానీ కంప్లీట్గా మొత్తం చదవాలి. మీరు బైహార్ట్గా అనేక సార్లు చదవడం అనేది ఒక ప్రధానమైన, అది ఒక టైం ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ప్రధానం. ఏంటంటే పారాయణం. దీని ఆవర్తన అనేది మన అధ్యయన విధానం చెప్తుంటాం. ఆవర్తన, దాన్ని పారాయణం. మనం మామూలుగా గీతా పారాయణ చేసి రోజు పారాయణ చేసేటువంటి వాటిని మీరు గమనిస్తున్నారు. ఏదో రోజు పారాయణ చేసి నోటికి వస్తాయి, పారాయణ చేస్తున్నది వస్తుంది. ఎందుకు వస్తుంది? అది రోజు పారాయణ చేస్తాం. పాటలు లాంటివి మనం అనకుండా వింటున్నా కానీ మనకు వస్తున్నాయి. అనేక సార్లు వింటున్నా కనుక వస్తుంది. దాన్ని నోటి ద్వారా ఆవర్తన పారాయణ చేయడం ద్వారా వస్తుంది. కనుక కనీసం ఆ విధానాన్ని అనుసరించి మీరు రోజు ఒక్కసారి పొద్దున సహతడు ఇట్లా ఒక్కసారి చదవండి. ఈ నెల కొంచెం బాగా హడావుడి ఉంది గురువు గారు. విధానం చెప్తాను, మీరు మీ ఫెసిలిటీని బట్టి. జీవితకాలం హడావిడిగానే ఉంటది, వదిలేయండి. పరిహసత్తు కదండి, ఇందాక అడిగింది అపరిహస్ అదేనా? అది నాకు అర్థమైంది. నేను చదవలేదన్న విషయం నాకు తెలిసిన ఎవరు మూసుకున్నాను. అపరి కాదు అక్కడ, అపరి కాదు అక్కడ. పరి అనే ఉపసర్గను తీసుకొని ఆ యువతకు తీసుకొచ్చుకోవాలి. అదే చెప్పిన విషయం అర్థమైంది. నేను అభ్యాసం చేయకపోవటాను. అపరిహసతి అని ఎట్లా అన్నారు? ఎలా అనాలి గురువు గారు అని అడిగానండి. అడిగారు, మీరు ఆన్సర్ తీసుకోవాలి. మీరు సీనియర్లు, మాకు మళ్ళీ సబ్ క్లాసులు వేరే క్లాసులు తీసుకోవాలి. అట్లా తీసుకో. ఇప్పుడు చెప్పారు గురువు గారు, వినండి. పరిహసతి అనే దాంట్లో దాన్ని నన్ తత్పురుషం చేర్చినప్పుడు, పాస్ట్ టెన్స్ లో చెప్పినప్పుడు పరి అహసతి ఎడాగమం వస్తుంది, పర్య హసతి వస్తుంది. పీజీ స్టూడెంట్స్, ఎల్కేజీ స్టూడెంట్స్ కలిపి చెప్తున్నారు గురువు గారు, ఏం చేయాలి? ఊరికే సరదాగానండి గురువు గారు. హలో, ఊరికే సరదాగా అంటున్నాను. ఎడాగమం మాది, తెలుగు వాళ్ళదండి, సంస్కృతం వాళ్ళది కాదు, జనాదేశం వాళ్ళది. రామా ప్లస్ ఈనా కదా, రామా ప్లస్ ఈనా రామేణ. టా వచ్చినప్పుడు టాభ్యాంబిస్ అన్నప్పుడు అనా వస్తుంది, రకారం వచ్చినప్పుడు అనా పెడతాం. శ్రీదేవి గారు దయచేసి మీరు ఆ వ్యాకరణ అంశాలు పోకండి. ఎందుకంటే కాదు నా ఉద్దేశం ఏంటంటే, అంటే అప్పుడు ఈ పడ కిందవరకే పోదాం, వద్దని చూడాను. వారు అడిగారు, నిజంగా అడగడం కూడా వద్దన్నాను. ఎందుకంటే ఇదే చెప్తున్నా వద్దు. మనం మీరు విక్రి వ్యాకరణ లోపుకోకండి. పోతే ప్రధానికి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రామా ప్లస్ ఊ చెప్పాల్సి వస్తుంది, రామా ప్లస్ అవు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇంతకు చెప్పే కదా, సగం మంది ఎగిరిపోయినారు. అది ఎందుకు ఎగిరిపోతారు? బట్టి పెట్టడం ఏమిటి, కథ ఏమిటి, ఇవన్నీ ఏమిటి తెలియదు. బట్టి వేయడమే సార్, ఏం లేదు ఇందులో, ఏమి లేదు. సంస్కృతంలో ఇంకో మార్గం లేదు. శబ్దాన్ని మనం 3 రకాలుగా చూసుకుంటాం. ఒకటి శబ్ద రూపాన్ని జ్ఞాపకం చేయడం, రెండోది శబ్ద రూపం ఎట్లా అయింది, అది రెండో సెక్షన్. ఆ సెక్షన్ ఇప్పుడు అది ఎక్కడో, అది ఎప్పుడు మన చదివాం కానీ వస్తుంది. మూడోది ఈ శబ్దం యొక్క విభక్తికి ఏ అర్థం వస్తుంది అని చెప్పగలిగేటువంటి ఆ ప్రకరణం వేరే ఉంది. అది మనకు ఇక్కడ అక్కర్లేదు. మనం కేవలం లైట్గా చేత కలుపుకొని చెప్పండి అని చెప్పేస్తున్నాను, అంతే, అవసరం లేదు. అది వేరే ఉంది. మళ్ళీ నేను ఒక్కొక్క దానికి ఏ విభక్తికి ఏం అర్థం చెప్పాలి అని చెప్పేటువంటి సంస్కృతంలో వ్యాకరణలో ఉన్నటువంటి విధానం ఉంది. దాంట్లో అక్కడ చెప్తుండే ఒక్కొక్క విభక్తికి ఏం చెప్పాలి అని. కర్మణి ద్వితీయ విభక్తి కర్మ విషయం చెప్పాలి అని, ఇట్లా సాధకత్వం, కరణం అని ఇవన్నీ. ఒక సూచన అండి, ఇప్పుడు ఈ విభక్తులు అవి గుర్తు ఉండడానికి ఆ విభక్తులను కొన్ని శ్లోకాలు మనం కంఠస్థం చేయగలిగితే అది ఒక దగ్గర దారి అనిపిస్తుంది. ఉంది కదా 7 విభక్తులు. అలా విభక్తులు కాకుండా ఇప్పుడు గురువు గారు రాసిన
రెండు పద్యాలు ఉన్నాయి కదా, గణపతి గురించి ఒకటి శ్లోకాలు, శారద గురించి ఒకటి ద్వితీయ విభక్తి పుల్లింగం, మరొకటి స్త్రీలింగంలో ద్వితీయ విభక్తులు ఉన్నాయి అందులో. ఒకసారి మనం వాటిని చూసుకుంటే సరిపోతుందండి. యైష అనేది స్త్రీలింగం, యైష వస్తున్నది ఇక్కడ. అదే యో బ్రహ్మ సమస్త యో. యహ అన్నది అది ప్రథమ విభక్తి, యహ ప్లస్ బ్రహ్మాది, యో బ్రహ్మాది అవుతుంది, అంతే కదండి. వందే తాం అన్నప్పుడు వందే తాం వందే తాం అని అక్కడ అన్నారు, ఇక్కడ వందే తమ్ అన్నారు. ఎవరు? గణపతికి. గణపతిని తమ్ అన్నారు, స్త్రీలింగం కాబట్టి తామంటారు. అంతే. అది మొదటి దాంట్లో వరరామలింగ వందే తమ్ అన్నారండి. రెండో శ్లోకంలో పరమేశ్వరం అన్నారు, వందే తామ్ అన్నారు అక్కడ. అది అలా అబ్జర్వ్ చేసుకుంటే మనకి అవి గుర్తుంటాయండి. అట్లా కాకుండా అన్ని విభక్తులు వచ్చేలాగా శ్లోకాలు ఉన్నాయి చేసినటువంటి. అది ఆ శ్లోకాలను కొంచెం ఒకటైనా పోస్ట్ చేశారంటే అట్లా కాదు, మన విభక్తులన్నీ కంప్లీట్ కానివ్వండి, తొందరపడదా అన్ని విభక్తులు తెలుసుకున్నాక అప్పుడు ఆ శ్లోకం చదువుతుంటే మనకు ఒక్కొక్క విభక్తితో మనకు అర్థం వెంబడి స్ఫురిస్తుంది. ఇలా ఒక్కొక్క విభక్తి చెప్పడం కూడా బాగుంది గురువు గారు. ఒక్కొక్క విభక్తి చెప్పుకుంటే మనం ఒక్కొక్క వాక్యం తయారు చేసుకోవచ్చు. ఇది నేను తయారు చేసిన విధానం. ఇది ఈ పద్ధతి బాగుంది. మీరు పూర్తి మీ పద్ధతిలోనే చెప్పండి గురుగారు. మీ పద్ధతి మాకు అనుకూలంగా గురుగారు, ఎందుకంటే మేము ఏదో ప్రశ్నలు ఇస్తుంటాం కానీ కంప్లీట్లీ ఫాలో యువర్ సిస్టమ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ పాఠం మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటి బ్యాచ్లో చెప్పేటప్పుడు వాళ్ళకి ఇవన్నీ చేసే సమయంలో కూడా ఏంది ఈ పాఠం ఎట్లా చెప్పాలి బాగా విచారించి, పాఠం చెప్పేటప్పుడు 40 నిమిషాలు చెప్పే కానీ దానికంటే ముందు 1-2 గంటలు కూర్చున్నది ప్రతి శబ్దాన్ని. అట్లానే ఇప్పుడు మీకు ఇచ్చే అభ్యాసాలు కూడా ప్రతి అభ్యాసం వెనక నేను చెప్పిన విభక్తులతో ఉన్నటువంటివి చెప్పడం ప్రయత్నం చేస్తున్నాను. అందుకొరకు నేను వాక్య నిర్మాణం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే వెంటనే చెప్తే ఆ విభక్తులు దాంట్లో రావు, మన వాక్యంలో ఉన్నటువంటి అన్నీ రావు. దాంట్లో రాముడు లక్ష్మణ్తో పాటు వెళ్ళాడు తో పదంటే నేను ఇవాళ నేను పెట్టలేకపోతాను, ఎందుకంటే ఇంకా తృతీయకు రాలేదు. విశ్వామిత్రుడి ఆజ్ఞతో, విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞతో అన్నప్పుడు అక్కడ యొక్క పదం రావాలి, షష్ఠీ భక్తి రావాలి. ఇవన్నీ ఆ వాక్య నిర్మాణం వాక్యం మీకు ముందు పెట్టేటప్పుడు నేను వాక్య నిర్మాణం తెలియజేస్తుంటే ఆ వాక్యంలో ఇన్ని విభక్తులు వస్తాయి కనుక కేవలం ప్రథమ ద్వితీయ మాత్రమే అవే రావాలి. అంతే ప్రస్ఫుటంగా కనపడింది గురువు గారు. అది ఇవాళ మీరు పెట్టిన పాఠంలో అది ప్రస్ఫుటంగా కనపడింది. అన్ని పాఠాలు ఆ పద్ధతిలోనే. ఇవాళ మాకు మీరు పెట్టిన పాఠంలో ఇది ఎక్సర్సైజ్ అభ్యాసం పెట్టారు కదా మీరు మాకు, అందులో అది ఇవాళ తయారు చేసింది. ఇంత గురువు వాళ్ళు పెట్టినటువంటి ఇది ఇంత క్రితం పాత స్పష్టంగా చక్కగా అది మీరు క్లియర్ గా అన్ని లంగ్ ప్రత్యయాలు అన్ని అందులో ఉన్నాయండి. స్పష్టంగా చెప్పాడే నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నాకు నిజానికి ఇప్పుడు ఒక పావుగంట అరగంట నేను బయటకు పోయొచ్చు, కానీ అంటే నా టైం పోతుందని తెలుసు. నేను భారతం అనువాదం చేస్తున్నాను. నేను టీటీ వాళ్ళు అడిగారు, తిరుపతి దేవస్థానం వాళ్ళు సంస్కృతంలో ఉన్నటువంటి భారతంలోని కొద్ది భాగాన్ని అందరితో పాటు నాకు కొంత అవకాశం ఇచ్చారు, దాంట్లో అనువాదం అది నేను చేయాలి. పొద్దున పూజలు పునస్కారాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం రెస్ట్తోనే 4 దాకా అయిపోతుంది. ఎప్పుడు అక్కడే ఒక్క సమయం కూడా నిజానికి మీకు పాఠం పెట్టడానికి కూడా నాకు టైం సరిపోతుంది. పొద్దున్న భాగాన్ని పెడదామంటే కూడా అప్పుడు పొద్దున ఒక అరగంట, ఇప్పుడు టీ తాగే టైంలో మొగం లేదు టీ తాగి స్నానం చేసే మధ్యలో ఒక పోగంట అరగంట టైం ఉంటే దాని కొరకు కొత్త కట్ట వేస్తాను, లేకపోతే కథం కంప్లీట్ చేస్తాను. మళ్ళీ 4 తర్వాతనే ఉంటుంది. ఈ 4 నుంచి 8 లోపల మీ టైం, 8 తర్వాత 8 కాగానే 8 నుంచి మీ టైం, 9 రూపాయలు మళ్ళీ 10 కూడబడదు. ఈ మధ్యలో భారతం అనువాదం చేయాలి, మీకు సంబంధించి పాటలు పెట్టాలి. నేనేదో పద్యాలు ఎవరెవరో పెడుతుంటా, పద్యం చూడమంటారు, ఇంకేదో అంటారు అని మీకు అందరికి అనుభవాలు. ఎవరెవరో పద్యాలు రాసి ఇది ఎట్లా ఉంది ఏం కథాడో, లేకుంటే నేను వాళ్ళ పెట్టడం, నేను కొత్త రాయడము. నేను శతకం రాద్దాం అనుకోవచ్చు, ఆ శతకం అవుతాయి 30 పద్యాలు కొత్త రాయగలిగాను. నేను ఆ శతకం ఎట్లా ఉంది ఈశ్వర తెలుగు శతక పద్యం ఈశ్వర చాలా బాగుంది. నేను సంస్కృతంలో ఒకటి ధర్మపురి అంటే నా గురించి నేను చెప్పుకుంటున్నాను అనవసరంగా అక్కడ అలా అనుకోకండి సార్. దానికి అంటే ఇది చెప్పదగిన విషయం కాకపోయినా కానీ ఏంటంటే ధర్మపురి వర్ణనం అని చెప్పి నేను సంస్కృత కావ్యం రాద్దామని ఎప్పుడు కాదు, ఒక దాదాపు 12 ఏళ్ల క్రితం రాశాను. ఆ రాష్ట్ర
నేను ఇంకా అప్పటికి ఫేస్బుక్లో ప్రవేశించలేదు నాకు. ఆ టైంలో ఒక 40 పద్యాలు వచ్చాయి. ఇప్పటికే 70-80 పద్యాలు శ్లోకాలు అయినాయి. సంస్కృత కావ్యం అనమాట. అంటే ఒక ఛందస్సు రకరకాల ఛందస్సుతో. ఆ టైంలో నేను ఫేస్బుక్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఏదో అందరు పద్యాలు పెడుతుంటే నేను తెలుగు పద్యం రాయలేక అప్పుడు రాసేవాడిని కాదు. ఈ సంస్కృత శ్లోకాలు రాసి పెట్టేవాడిని. నాకు ఎవరు పరిచయాలు లేవు, ఊరికే అట్లా పెడుతుండేవాడిని. ఏదో గ్రూపులో చేరేది. అప్పుడు మన అనంతకృష్ణ గారు వారు బాగా చూసారే, ఈ పద్యం చాలా బాగుందండి, మీకు ఈ పద్యం ఉంది, ఇట్లా ఉంది అట్లా ఉంది అని ఉంచుకొని ఆయన ధర్మపురికి ఒకసారి వచ్చారు. మిమ్మల్ని ఇప్పుడు కలుస్తున్న ప్రత్యేకంగా, మీరు ఎక్కడ ఉన్నారు ఏం కదా అని చెప్పి ధర్మపురి వర్ణన బాగా శ్లోకాలు బాగున్నాయి, మీ వర్ణన నేను మీరు బస్సు దిగినప్పటి నుంచి మీరు వచ్చిన తర్వాత మొత్తం అంతా చూస్తాను, ధర్మపురి వర్ణన కరెక్ట్గా ఉందా లేదా అనేది బాగా ప్రశంసించారు. మొత్తానికి ఆయన అంటే ఆయనే, నేను గొప్పగా రాసిన ఉద్దేశం కానీ ఆయన యొక్క గొప్పతనం అది, ఆయన ప్రశంసించడం అందరి చేయడం అనేది అది నాకు తోడ్పడింది. ఇంకా ఇంకా ఏదో రాయడం ఏదో చేయడం అనేటువంటి విధానం. అయితే ఇప్పుడు నాకు ఏమీ దాన్ని కంప్లీట్ చేద్దామని చేయలేకపోతున్నాను. నేను చాలా అసంపూర్తిగా మిగిలిపోయినాయి అవన్నీ కూడా. సరే అంటే కొంతమందిగా నేర్పాలి, ఇవన్నీ పక్కకు పెట్టి ముందు నేర్పడం అనేది ప్రధానం అనే దాని కొరకు ఏదో వచ్చినట్టు 4 మాటలు నేను అన్నీ వస్తాయని చెప్పుకోలేదు. ఒక్కోసారి మిస్ అవుతాయి, నేను పొరపాటు కూడా పడుతుంటాయి ఏదో అయినా సరే నేను నా తప్పు ఒప్పుకొని చూసుకుంటా, కరెక్షన్ చేసుకుంటా, చూస్తా మరి కరెక్ట్ అయినా కాదా అని చూసి మళ్ళీ నేను కరెక్షన్ చేసి మీకు పెడుతుంటాను. అది పొరపాటు అయితే కరెక్ట్ కనుక ఏదో ప్రయత్నం చేస్తుంటాను. ఎంత పండితుడైనా టీచర్ కాబట్టి అన్ని చూసుకుంటేనే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని చెప్తారు. టీచర్ ఈజ్ ఎన్ ఎవర్ స్టూడెంట్ అంటారు. మంచి టీచర్ కూడా. అది మనకు సమయం. నాకు కూడా మీరు చివరిలో చెప్పేప్పుడు నేను బీరుపై చూసేవాడిని, మీరు భద్రయ్య వింటున్నావా ఇలా అందరు, నేను మీరు శబ్దం చెప్తే దాని గురించి ఆలోచిస్తుంటే మీరు ఎక్కడికో వదులుంటారు, అక్కడే ముందు మీరు మందలిస్తారు. భద్రయ్య నా మొదటి బ్యాచ్ స్టూడెంట్. నేను 20 ఏళ్ళకే లెక్చరర్గా చేరాను. 20 ఏళ్ళకి ఆ సమయంలో భద్రయ్యకు 3-4 ఏళ్ళు అక్కడ చిన్న కావచ్చు, ఊరు నర్సింగ్ ఏదో క్లాస్లో. అయితే నా దృష్టి ఎట్లా ఉంటుంది, మొత్తం మంది చూస్తుంటా నా పాఠం వింటున్నారు లేదా, కొద్దిగా కూడా వాళ్ళ మైండ్ క్రాస్ అయినట్టే వెంబడే వాళ్ళని పిలిచేవాడిని, నువ్వు నా మాట వింటలేవు, నువ్వు మాట విను, ఫస్ట్ ఇటు విను. ఇది అందరికీ బహుశా టీచర్లు అందరికీ ఇది ఉంటుండవచ్చు. చెప్పిన దాని గురించి ఆ పదాల గురించి బాగా ఆలోచిస్తారు. నాకు మొదటి నుండి అదే ఉండే బాగా. అయితే చెప్పేది ఎవరైనా చెప్పేది ముందుకు వెళ్ళిపోవడం, నేను అక్కడనే ఉండడం, అది నాకు చాలా సర్వసాధారణంగానే గడిచేది అట్లా. ఏవో అన్ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తుండేవాడిని. ఎక్కువ కూడా మహాప్రాణాలు అపరాణాలు బాగా పిల్లలకి చెప్పేవాడిని. బహుశా వాడు విసుకున్న వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఈసారికి పర్లేదు, ఎక్కడ ఎప్పుడు చూసా ఇదే ప్రాణం అల్ప ప్రాణం అంటుంటాడు, నేను విసుకునే వాళ్ళు తెలియదు. మొత్తానికి నేను వాళ్ళు పలకగానే ముందు కాదు కరెక్ట్ చేసుకో అని ఇట్లా ఛందస్సు మీద కొద్దిగా అవగాహన చేసిన తర్వాత వాళ్ళ పిల్లలతో పద్యాలు రాయించడం కూడా మొదలుపెట్టాను. అంటే ఒక 2 నిమిషాలే, మనం పాఠం కంటే ముందు ఒక 2-3-4-5 నిమిషాలు వేరేటి విషయం తీసుకునేవాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే వాళ్ళతోని ఉపన్యాసం చెప్పించడం, లేదా వాళ్ళతోని పద్యాలు రాయించడం బోర్డు మీద. ఒక ఛందస్సు ఇట్లా ఉంటుంది, అప్పటిదప్పుడు పద్యం ఎట్లా రాయాలి, ఈ పద్యం ఈ పదాలు మీ ఇష్టం వచ్చే పదాలు రాయండి, ఈ పదాలు ఇట్లా పెట్టండి బోర్డు మీద పెట్టి అంతా ఒక 4-5 నిమిషాలు చెప్పడం, మళ్ళీ మన పాటలకు వెళ్ళిపోవడం. ఏదో అనేది సరే, ఇది అప్రస్తుత ప్రశంసనే. ఇందాక చెప్పిన అంశంలోకి ఒక్కసారి నేను మళ్ళా వస్తానయ్యా. చెప్పండి. ఇప్పుడు భ్యామ్ అనేటటువంటిది మనం తృతీయలో, చతుర్థిలో, పంచమిలో కూడా ఒకే తీరుగా ఉంటుంది అని చెప్పారు. అవును. దాన్ని వేరువేరుగా ఎలా గుర్తించాలి? రామాభ్యాం 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 అంటాం. మనం ప్రయోగాన్ని బట్టి, అక్కడ ఉండే ప్రయోగాన్ని బట్టి మనం చూస్తాం. మనం అక్కడ మీరు ఏదో చదువుతున్నారో ఆ ప్రయోగానికి సందర్భానుసారంగానే అర్థాలు ఉంటాయి. మిగతా కర్త కర్మ యొక్క ఇదిని బట్టి మన వాక్య నిర్మాణంలో ఉండే విధానం తృతీయలో ఉందా, చతుర్థిలో ఉందా, పంచమిలో ఉందా అనేటటువంటిది నిర్ణయించాలి. పదం అయితే ఇదే. రమే రామే మనోరమే, రామే రమే. రమే అంటే ఇక్కడ ఏమిటి? శ్రీరామ అట్లా
రమే అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి. రమే అంటే సంతోషిస్తున్నాను అర్థం ఉన్నది. అది వేరు. రమతే రమతే రమే రమంతే. క్రియాపదంగా చెప్తున్నప్పుడు రమే. నేను అక్కడ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రామ తత్వం. రమే అంటే నేను సంతోషిస్తూ అని అర్థం. అది అంటే రామరామ అనే దాంతో నేను సంతోషిస్తున్నాను అని. ఆమె రమే అంటే రమే అంటే సంబోధన కదా, ఆమె రమ కాదు కదా అక్కడ ఉన్నామే. అక్కడ ఉన్న పార్వతీదేవితో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాడు శ్రీరామ రామ రామేతి రమే అన్నప్పుడు సంబోధన కాదు. ఎందుకు రాదు అంటే ఆమె చెప్పే ఎదురున్నదా గౌరీ పార్వతీదేవి. ఉమే అనాలి, రమే అనకూడదు. రమే రామే మనోరమే. మనోరమే అనేది ఆమె సంబోధన. అట్లానే చమత్కారం ఇప్పుడు రామశబ్దం రామహ ఉంది. రామహ కూడా అర్థం ఏమిటి? రాముడు అనేటువంటి శబ్దం ప్రథమ విభక్తే కాకుండా రామహ అనే ధాతువులో ఉత్తమ పురుష బహువచనం రామహ ఉంది. రాతి రాస రాతి రాత రాంతి రాసి రాథ రాథ రామి రావ రామహ. మా మిత్రుడు మీకు కూడా రాములు ఈ రాములు అని ప్రొఫెసర్ ఉస్మాసిస్ట్లో రిటైర్ అయినాడు. ఇప్పుడు ప్రస్తుతం సురభారతి సెక్రటరీ ఏదో ఉన్నాడు. ఆయన ఒకసారి సందర్భంలో ఏదో చెప్తున్నాడు, వాళ్ళ అక్కడ ఒక క్లాస్ వాళ్ళకి ట్రైనింగ్ కోచింగ్ వెళ్ళినప్పుడు నాతో చెప్పాడు. కోచింగ్ ఏదో వాళ్ళ ట్రైనింగ్ కంప్యూటర్ విషయంలో అక్కడ కంప్యూటర్ సంస్కృతం అది అడిగితే మనం ప్రశ్న అడిగితే జవాబు చెప్తుంది. మీరు రాసి పరీక్ష చేసుకోండి అని అంటే ఈయన చమత్కారం ఏం అడుగుదామని రామహ గచ్చతికి అర్థం చెప్పమన్నాడు. ఏం చెప్తుంది అంటే వెంబడే రామహ ఒక పదం తీసుకొని ఇది నౌన వెర్బ ఇట్లా అడుగుతుంది. ఇది వెర్బ అన్నాడు. గచ్చతి నౌన వెర్బ అని అవునన్నాడు. ఉల్లా చెప్పాడు. చెప్పేసరికి అది ఏం చెప్పిందంటే వెళుతూ ఉండగా సంతోషిస్తున్నావు అని అర్థం చెప్పింది. ఈ మేము వెళుతున్నా సంతోషం అంటే వెళుతుండగా ఏమిటి అంటే గచ్చంది శబ్దము శత్రు ప్రత్యయంలో గంధాతు శత్రు ప్రత్యయం గచ్చత్ పదం వస్తుంది. అది సప్తమి భక్తుల్లో గచ్చతి అవుతుంది. గచ్చన్ గచ్చంతో గచ్చంత గచ్చంతం గచ్చంతో గచ్చతి గచ్చత్సో గచ్చత్సు. అది సతీ సప్తమిలో అప్పుడు గచ్చతి సప్తమి దానికి సతీ సప్తమి ఒక విధానం వాక్య నిర్మాణాలు. సప్తమి భక్తి వాడినప్పుడు దానికి సతి అని ఇప్పుడు మనం ప్రతి దానిలాగా మనం చెప్పినట్టుగా సతి అనే సప్తమి భక్తికి వాడితే ఉండగా అని అర్థం వస్తుంది. గచ్చతి సతి వెళుతూ ఉండగా అని అర్థం. సతి ప్రయోగం అక్కడ ఉన్నా లేకపోయినా వనం ప్రతి గచ్చది ప్రతి మీరు చెప్పినా చెప్పకుండా వనం గచ్చది వనం ప్రతి గచ్చది తేన సహ గచ్చతి సహా ఉన్నా లేకపోతే అట్లానే సతి అనేది ఒక శబ్దం సత్శబ్దం. అది దాన్ని కలిపితే గచ్చతి సతి అంటే వెళుతూ ఉండగా రామహ సంతోషిస్తున్నాము అని అర్థం చెప్పింది. అంటే వీడికి ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన అంటే ఇంకా అనేక అర్థాలు మనకు కలుగుతుంటాయి. మనం దాన్ని బట్టి అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఆ విభక్తులను బట్టి మనం వాటిని అర్థం చేసుకోండి అంతే, ఇంకేం లేదు. వాటిని ఒక శబ్దానికి అనేక అర్థాలని అనేక 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 పదాలు కలిగి ఒక శబ్దాలు ఉంటాయి. అనేక పదాలతో ఒక అంటే పర్యాయ పదాలు అనేకాలు ఉంటాయి. మన ఒకదాన్ని కూడా రెండు రకాలుగా. అది సందర్భాన్ని బట్టి దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సమయం దగ్గరకు వచ్చింది. ఏమైనా అనుమానాలు ఉంటే అడగవచ్చు లేదా ముగిద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ముందు కూడా ఏ ఆటంకాలు లేకుండా మీకు రేపు పాఠం ఉండదు కదా. పాఠం రేపు లేదు. మామూలుగా పండగ కాకపోయినా లేదు. అంటే నేను ఒకటి ఇంకా ఆలోచిస్తున్నాను, దీన్ని క్లాసును తగ్గిద్దామని. ఎందుకంటే ఎక్కువ అయ్యేసరికి మీకు పదాలు ఎక్కువ అవుతున్నాయి గురువు గారు. నిజం. అదే మీలాంటి వాడు దృష్టి వాళ్ళకి తెలుసు. అయితే మా పాత స్టూడెంట్లకు కూడా ఏమైనా పాఠంలోకి దాంట్లో కూడా వెళ్దాం వాళ్ళ కోరిక చాలా దించుంది. అది ఆ పాఠం ఒక కావ్యాలను మొదలుపెట్టాం. దానికి మేము రాజయ్య గారు శైల గారు మొదలుపెట్టండి గురువు గారు, అది కోసం చూస్తున్నాం మేము. వాళ్ళ దానికి 3 రోజులు దీనికో 3 రోజులు కేటాయిద్దామా అని చూస్తున్నాం.
అవును గురుగారు. గురు శుక్ర శని అని మీరు మీకు ఎప్పుడు మొదలెడతారని సోమ మంగళ బుధ ఒకళ్ళకు ఒక సెక్షన్ సోమ మంగళ బుధ. సార్ అడ్వాన్స్డ్ క్లాస్ ఇంకోటి అడ్వాన్స్ కాదు, ఇది ఏది పాత వాళ్ళది. పాత ఈ 4 రోజులు ఉంచండి అయ్యా, శని అదే సోమ సీనియర్స్ పెట్టుకోండి, ఇది మాకు ఉంచండి, 4 రోజులు తగ్గించద్దు. సార్ మాకు కూడా గురువు గారు చెప్పండి. అందులో కూడా నాకు సంస్కృతం నేర్చుకోవటం కంటే మీరు ఆ కావ్యం చెప్పటమే కొంచెం ఈజీగా అనిపిస్తుంది గురువు గారు. అదే చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పటికేదో కొంచెం నేర్చుకోగలిగాను అంతే, చాలా తక్కువ మేము ఆ నేర్చుకోగలిగాను. క్లాసులకు కూడా అటెండ్ అవ్వచ్చా గురువు గారు? చేస్తాంటే ఇబ్బంది లేదు. అందరూ కాకపోతే మీకు మళ్ళీ హోంవర్క్లు ఇవ్వకండి. ఇప్పుడు వీళ్ళంతా చాలా మంది చేరారు, ఉత్సాహం చేరుతారు, ఇక నా మించి చెప్పడానికి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఎట్లా ఏమైనా మీకు ఇబ్బంది కావచ్చు వేరే ఇట్లా. ఎందుకంటే నన్ను చేర్చాను సార్ అందులో. మీకు అదే సులభం అనిపిస్తుందేమో మేడం. లేదమ్మా, వ్యాకరణం రాకుండా ఏం చేయలేము ఎన్ని విన్నా కూడా. లేదు, అది వింటే ఇంకా రాని వాళ్ళకి మాకే అర్థమైపోతుందండి. మీరంతా అర్థం అవుతుంది, మేము అర్థం కాదని కాదు, కానీ ఇవి ఫౌండేషన్ లేకుండా ఎన్నాళ్ళు ఏమైనా అది నిజమే. బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి. ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇవన్నీ రావాలండి, వచ్చేస్తే నిలవదు అసలు. ఇవి చాలా ఫండమెంటల్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి బేసిక్ ఏదైతే ఉందో అది ఒక దాదాపు 1 year పైగా చెప్పాను. దీని తర్వాత మళ్ళీ కావ్యాలకు వెళ్ళాను. కావ్యాలు కూడా ఒక్కొక్క సర్గతో 3 కావ్యాలు చెప్పాను. మళ్ళీ రివిజన్ చేసాం కూడా అండి. ఇప్పుడు ఈ క్లాస్ లో మళ్ళీ మేము సెకండ్ టైం రివిజన్ చేసాం. అదే నేర్చుకున్నాను. దాంట్లో ఇవి రాకుండా సంస్కృతంలో ఏం చేయలేము. అంతే అంతే. ఇలా 3 కావ్యాలు అయిపోయినాయి. ఒక్కొక్క సర్గతో ఏదేం చెప్తున్నా, రఘువంశం, మాఘకావ్యం గురువు గారు, తర్వాత మాఘము, శిశుపాలవద ఒకటే. శిశుపాలవదంకు మాఘం అని పేరు, కిరాతార్జకు భారవి అని పేరు. అయితే దాన్ని ఇంకో కావ్యాన్ని మొదలు పెట్టాలంటే మరి నాకు మరి 7 రోజులు కూడా నేను ఉండంటే మధ్య రెస్ట్ కూడా అయిపోతుంది నాకు. మాకు సంక్షిప్తంగా ఉండేది గురువు గారు. మా సంస్కృత భారతి ఎగ్జామ్స్ లో కావ్యాలన్నీ కూడా సంక్షిప్తంగా ఇచ్చేవాళ్ళు. అన్ని ఇంట్రడక్షన్, కిరాతార్జుని, మేఘ సందేశం అన్ని ఉన్నాయి. అంటే ఇది ఒక్కొక్క శ్లోకాన్ని మనం ఎప్పుడు పోతే దాంట్లో శ్లోకం లాగా కాదు, వాళ్ళు వచనాలు లాగా ఇచ్చేవాళ్ళు. అట్లా ఉంటాయి కదా. కేవలంగా తాత్పర్యం ఇస్తే లాభం లేదు. ఇప్పుడు గురుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే అక్కడ పదవిభాగం చేసి ప్రతి పదాన్ని సందులు నేను చెప్పడం లేదు, వాళ్ళతో చెప్పిస్తున్నాను. నాది ఒక అభిప్రాయం అండి, నాది ఒక అభిప్రాయం. శ్లోకం అనేసరికి అన్వయం అది కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది. ఏదైనా వచన కావ్యం లాంటిది ఇక్కడ ఉంటే సులభంగా మనం నేర్చుకోగలుగుతామేమో భాష అనే నా అభిప్రాయం అండి. భాష నేర్చుకోవడం చేయడమే, అన్వయం చేయడమే ఏదైనా అంతే. వచనానికి శ్లోకానికి ఉన్న క్లిష్టత ఉండదు కదండి. మీరు ఈ దానికంటే హాయిగా కావ్య చదువుకుంటా ఉంటారు మీరు. అవి సమాస భూయిష్టాలు, దీర్ఘమైన సమాస భూయిష్టాలతో కూడా ఒకే సమాసం ఉంటుంది. మళ్ళీ అన్ని వ్యాకరణం వైపే తీసుకెళ్తాయి గురువు గారు. అది పెద్ద సమాసాలు తెలుగు వాళ్ళకి అలవాటే కదండి. దాని గురించి చెప్పుకొని దాంట్లో పోవాల్సిందే కదా. దాంట్లో సమాసాలు అర్థం చేసుకోవాల్సింది. రోగాల కంటే కూడా దీర్ఘ సమాసాలు ఉన్నాయి దాంట్లో, వాటిల్లో కాదంబరి అటువంటి వాటిల్లో సమాసాలు, సంధులు అవన్నీ దాదాపు 2-3 పేజీల సమాసంతో ఉంటాయి కాదంబరి. 2 పేజీలు 3 పేజీలు ఎట్లా ఉండే పెట్టేవాడు చివరి దాకా తెలియ కూడా పోతుంది. అది ఎట్లా ఉండే మంచిది. కాదంబరి ఉపద్ఘాతం ఉండే ఆ ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందో దొరకదు.
అస్థి ఎంత వాక్యం ఉంటాయి చాలా. ఆసితో అస్థితో స్టార్ట్ అవుతుంది, కింది దాకా వచ్చేసరికి ఎక్కడ తెలియదు. ఆ రాజా పదం అక్కడ ఎక్కడో ఉంటుంది, చివరి దాకా రాజు ఎట్లాంటి వాడు మొత్తం వరడే ఉంటుంది. ఏదైనా మళ్ళీ అక్కడ పట్టుకుంటే అక్కడ నరసింహ గారు అన్నట్టుగా కాదంబరి లాంటిది చదివితే మహా అమోఘం. చాలా క్లిష్టం అంటారు కదా గురువు గారు కాదంబరి. 2 పేజీలైనా ఫుల్ స్టాప్ రాదండి దానికి కాదంబరికి. మన కాదు, ఇప్పుడు ఒకనాడు కొంతమే చెప్పుకోవద్దు, ఆ కొంత ఎక్కడ ఆపాలి? ఎక్కడ మధ్యరాత్రి పూర్తి సెంటెన్స్ కాదు అది. నలచెంపు కూడా అట్లా, నలచెంపు కూడా అద్భుతంగా అట్లా ఉన్నాయి. కాదంబరి పెద్దది, నల్ల చెంబు అని వాటిలో అక్కడక్కడ మాత్రం కనబడుతుంటాయి. మిగతా ఇప్పుడు దశకుమార చరిత్ర ఉంది, అక్కడ కూడా కనబడ, మిగతా మామూలుగా పోతుంటుంది. సార్ దశకుమారి చరిత్ర మంచిగా వినసంపుగా ఉంటది, అందంగా ఉంటది. మీరు అన్నట్టు నాటకాలు బాగుంటాయి. వాక్యాలు వస్తాయి, శ్లోకాలు వస్తాయి. ఆ వాక్యాలు పెద్ద పెద్దగా ఉండవు, చిన్నగా ఉంటాయి. డైలాగ్స్ కనుక ఉంటాయి, పెద్దగా నాటకం బాగుంటుంది. కానీ నాటకం మనకు తెలుగు స్క్రిప్ట్తో ఉన్నటువంటిది మీకు కావాలి కదా, మరి నాగలిపిలో కాకుండా మీరు తెలుగు స్క్రిప్ట్లో ఉన్నటువంటివి చూడాలంటే మరి మళ్ళీ వెతుక్కోవాలి, మన ఇక్కడ దొరకవాలి. దేనికైనా బేసిక్ నాలెడ్జ్ ఇదండి. శబ్ద రూపాలు, ధాతు రూపాలు, అవ్యయాలు, సందులు, సమాసాలు అవి వస్తే వాటిని చక్కగా పదవిభాగం చేసుకొని మనం స్వయంగా అర్థం చెప్పుకోవచ్చు. అట్లా ఇది అన్నిటికీ బేస్ ఇది అసలు వాస్తవం అట్లా అన్నమాట. ఏదైనా అంతే. ఇది మళ్ళీ అక్కడ పదం మనం తెలవకుండా మళ్ళీ వెతకాలి ఈ పుస్తకాన్ని అట్లా. అప్పుడు వీటిలో పర్ఫెక్ట్ అయిపోతే ఈజీ అవుతుంది. శబ్దాల మీద అవగాహన ఉంటేనే వాటిల్లోకి మనం వాటిని అక్కడ తెలవకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. నువ్వు వాడకం చూపిస్తున్నాను, వాళ్ళకి దొరుకుతుంది, ఎవరు చూస్తున్నారు ఆల్రెడీ. మామూలుగా ఏకవచనాల్లోనే ప్రాబ్లం ఉంటది, వాటికి ఒక గుడ్డి సూత్రం తయారు చేసుకుంటే చాలా సులభంగా వెళ్ళిపోతారు. ఏదైనా గట్టిగా వస్తే శబ్ద రూపాలు, ధాతు రూపాలు గట్టిగా వస్తే పట్టుకోవచ్చు, పద విభాగం చేసుకోవచ్చు. అట్లా వెళ్ళిపోవాలి అని రమ్మంటే రావు. అండి మరి మన అనవసర చర్చ బాగా అయిపోయి ఇప్పుడు ఇది ఆపేద్దాం, మళ్ళీ మంగళవారం కలుద్దాం. అలా గురుగారు నమస్కారం. శుభరాత్రి శుభరాత్రి గురుగారు. శుభాకాంక్షలు అండి. మర్చిపోయానండి, మనం తెలుగు వాళ్ళని చాలా ఎక్కువగా వాడే వైద్య సమాసం వినాయక చవితి. ఎందుకు సార్ కదా ఏమండి? వినాయక శబ్దం లేదా, చవితి శబ్దం లేదా సంస్కృతంలో? సంస్కృతంలో చవితి లేదు కదా, చతుర్థి అనాలి. చతుర్థి అదే మనం చాలా ఎక్కువగా వాడే వైద్య సమాసం తెలుగు వాడు చెప్తారు కదా, సిద్ధ సభ, సాధ్య సమాసం అదే చెప్తారు కదా. అయినా సరే వినాయక చవితి అది తప్పే. చిన్నయసూరు వ్యాకరణం ప్రకారంగా రెండవది మన ఆశ్రితమైనా గాని అది వాడవచ్చు అన్నాడు. అట్లా ఉన్నదన్నమాట. మొదటిది తత్సం అయినప్పుడు తప్పలేదని చెప్పి ఉన్నది సూత్రం. మీరు తిరగా చెప్పినట్టున్నారు. రెండవది సంస్కృతమైనా వాడచ్చు. ఎలాగంటే మర్రి చెట్టు అనొచ్చు, కానీ కాదు మర్రి చెట్టు అనొచ్చు, సారీ వట చెట్టు అనకూడదు. వట వృక్షము అనొచ్చు, మర్రి వృక్షము అనొచ్చు. అలాగా శుద్ధ తప్పు. ఆయన చెప్పింది ఏంటంటే వినండి, సిరివల్లభుడు అనకూడదు, శ్రీ పెనిమిటి అనవచ్చు. రెండవది ఉంటే తప్పలేదు అని చెప్పారు. మొదటి సూత్రం సమాస ప్రకరణలో చూసుకోండి. ఏమంటది అంటే దాన్ని తెలుగులోనికి తీసుకొని వెళ్ళాలి. ఒకటి సంస్కృతం ఉండొచ్చు, ఒకటి తెలుగు ఉండొచ్చు. అది యొక్క సమాసం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అవుతుంది అంటే కొన్ని ఉంటాయి కదా, శ్రీ పెనిమిటి అనొచ్చు, అట్లా అందులో తప్పులేదు. శ్రీ వల్లభుడు ఎట్లా అంటామో శ్రీ పెనిమిటి కూడా అనొచ్చు. అదే శ్రీ అదే ఎగ్జాంపుల్ అండి. వట చెట్టు అనకూడదు కదా. వట వేరు, వట అనేది మూలము, అది అదే అక్క, దట్ ఈస్ ద పాయింట్. సిరివల్లభుడు కరెక్ట్ అవ్వచ్చు, సిరివల్లభుడు కరెక్ట్ అవుతుంది. సిరివల్లభుడు కరెక్ట్ అవుతుందండి. సిరివల్లభుడు దుష్ట సమాసం. ఆయన
నిర్ణయ సూత్రకారం చెప్తున్నాయి చూసుకోండి. సిరివల్లభుడు అని కూడా శ్రీ పెనిమిటి అనవచ్చు, ఆయన చెప్పింది అది అక్కడ. అనొచ్చు, సిరి వల్లభుడు అనొచ్చు. అది కాదండి, శ్రీ పెనిమిటి ఎందుకు అనొచ్చు? శ్రీ పెనిమిటి రెండు తత్సమాలైనాయి, రెండు తత్సమాలైనాయి. శ్రీ వల్లభుడు ప్రాబ్లం కానీ శ్రీ పెనిమిటి ఎందుకు అనొచ్చు అంటే స్త్రీ తత్సమం చేసేసాం కాబట్టి అదే అందుకని అనొచ్చు. వటాన్ని తత్సమం చేయలేదు, అందుకనే వట అనకూడదు, వట చెట్టు అనకూడదు. అన్నాడు అది ముగాంతం కాబట్టి కాబట్టి అక్కడ సమాసం కుదరదు. ముగాంతాలు ఇచ్చినప్పుడు ఉండదు. వటపు చెట్టు అనరాదు సూత్రం ఉంది దీనికి ప్రత్యేకంగా. ముగంత దాతజవే వస్తాయి, ముగాంతాల మీద వస్తాయి. సరే రాజయ్య గారు, ఎలాగో మనం వీడియోలోకి వచ్చాం కాబట్టి చిన్న సందేహం అడిగేసి ఆ పెద్దవాడి మీద తర్వాత చెప్తారు కదా. కప్రత్యయంతో చిన్నదానికి వాడతారన్నారు కదా, సార్ చెప్తారు కదా. అది కానీ అన్నిటికి కాదు, ఒరిజినల్ పాయింట్ కూడా సుఖం అంటే కాదు అక్కడ. ఇందులో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. మనం 4 పాదాలు రాస్తే ఉత్పలమాల అంటూ, అది కదండి, 4 పాదాలు రాసి ఉత్పలమాల అంటున్నాం, 40 పాదాలు రాసి ఉత్పల మాలిక అంటున్నాం. ఏమిటి వైరుధ్యం? మాల అంటే పెద్దది, అది మాలిక ఎందుకు వచ్చింది పెద్దదని చెప్పడానికి? అదొక సందేహం, తెలియదు. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ లో డిమినిటివ్ సఫిక్సెస్ అంటారు, డిమినిటివ్ సఫిక్సెస్ అంటారు. అక్కడ ప్లే అంటే ప్లే లెట్ అట్లా అన్నమాట. అది కరెక్టే సార్. ఇక్కడ పెద్దదానికి కా పెడుతున్నాం ఏమిటి అని ప్రాబ్లం, చిన్నదానికి మాల అంటున్నాం. వ్యవహారంలో అట్లా వచ్చింది అంతే, దానికి వ్యవహారంలో వచ్చింది, వ్యవహారంలో అట్లా వచ్చింది అనుకో. అందుకనే చెన్నైశ్వరి గారు ఆర్య వ్యవహారంలో దృష్టంబులు బాలిక బాల బాల బాలిక అంటున్నాం, చిన్న బాలిక. అది వేరు, అది వేరండి. బాలకుడు అంటే డెఫినెట్ గా చిన్న పిల్లాడు అని అర్థం, బాలిక అంటే కూడా అంతే, చిన్న అని అర్థం. కానీ కొన్ని అట్లా వ్యవహారంలో వచ్చేసినాయి, దానికి మన కూతురు పొసగదు. ఓకే, ఊరికి సరదాగా అడిగానండి, అదే మనకి విరుద్ధంగా కనిపిస్తుంది కదా. అప్రత్యయం చేస్తే పెద్దదైంది, పెద్దదాన్ని ఈ కాని ఎందుకు పెడతారని మీరు అన్నారు. కరెక్టే, క్వశ్చన్ కరెక్ట్. అది సరే, ఓకేనా? అయిపోయిందా పరిష్కారం? గురుగారు చెప్పినట్టు వ్యవహారంలో ఉంటవి వ్యాకరణబద్ధంగా నిరూపించేది. రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి చిన్న అని అర్థం, ఇంకా రకరకాల కూడా దాంట్లో ఉన్నాయి. అవన్నీ మాలిక సంస్కృతంలో మాలిక ఉంది. మాలిక రెండో సంస్కృతమే. సంస్కృతమే. తెలుగు కాదు. కప్రత్యయం చేసిన తెలుగు, కప్రత్యయం సంస్కృతమే, తెలుగు కాదు కదా. కప్రత్యయం సంస్కృతమేనా? సార్ మాలక కాదు కదా, మాలిక కదా. ఈ మాలిక సంస్కృతమే. మాలిక బాలిక లేదా మాలిక అయింది. మాలిక అంటే అర్థం ఏం వస్తుంది అక్కడ? మాలిక అంటే మాలానే చెప్పవచ్చు, అంతే. ఉత్పలతో కూడి ఉన్నదనే అర్థం కిందకి వచ్చేసింది. ఉత్పల మాలిక అంటే అనేక పంక్తులు ఉంటాయి, ఉత్పల పాదాలు పంక్తులు ఉంటాయి అనేటువంటి అర్థం ఇప్పుడు అందరం వాడుతున్నాం ఇక్కడ తెలుగులో. మాలిక వాళ్ళు కలిగినది అర్థంలో కూడా చెప్పుకున్నాం కదా. అదే చెప్పచ్చు అట్లా. అదే మీరు యుద్ధం అని కూడా, ఇది బాగుంది, ఇది బాగుంది. మాలిక ఎన్ని పద్యాలు కలిపి ఒక ప్రాస్ తోటి చెప్పినా కూడా దాన్ని ఉత్పల మాలిక అన్నారు. సరేనండి, నమస్తే. కూడా నమస్కారాలు, ధన్యవాదాలు, శుభరాత్రి. అందరికీ